హలో గాయస్, హాయ్ ఎవరీవన్. అందరూ బాగున్నారా? రిషికొండ బీచ్కి వచ్చాం. రిషికొండ బీచ్కి ఇది ఎంట్రీ. ఇది భీమిలి నుంచి వచ్చే రూటు. ఇది వైజాగ్ వెళ్ళే రూటు. ఆర్కే బీచ్ వెళ్తాం అన్నమాట. ఇలాగే కైలాసగిరి కూడా వెళ్ళొచ్చు. సెంటర్లో మనం ఉన్నాం. ఇటుపక్క ఆటో స్టాండ్ ఉంది. ఆటో స్టాండ్ అండ్ షాప్స్ ఉన్నాయి. కొన్ని ఎక్కడైనా షాప్స్ ఉంటాయిలేండి. బీచ్ అన్నాక బీచ్ పక్కన ఏవైనా షాప్స్ ఉంటాయి. ఇక ఇప్పుడైతే బీచ్ లోపలికి వెళ్తున్నాం. బీచ్ పక్కన ఉండే షాప్స్ అన్నీ చూద్దాం. అరకు షాప్. ఇటువైపు కార్ పార్కింగ్ అని, అటువైపు కార్ పార్కింగ్. మనం స్ట్రైట్గా వెళ్ళాలి. రోడ్ల దగ్గర రోడ్ పక్కన కానీ కార్లు కానీ బైక్ కానీ ఏమైనా పార్కింగ్ చేస్తే ఏదో పార్కింగ్కి 10:35 ఛార్జ్ చేస్తారు. ఇగో పక్కన రోడ్ పక్కన టాటూ షాప్. ఇక్కడ టాటూస్ కావాలంటే నెక్స్ట్ టాటూలు వేసుకోవచ్చు. లేదనుకుంటే అది మీ బట్టి, మీకు నచ్చితే చేసుకోవచ్చు, టాటూ కొట్టుకోవచ్చు. లేదంటే లేదు. ఇది రిషికొండ బీచ్కి వెళ్ళే దారి. ఏదైనా తింటాం, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటివి ఏదైనా తింటాం అని అంటే ఒక రెస్టారెంట్ ఉంది. పక్కన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇదిగో ఇటు సుందర్ బీచ్ గార్డెన్, ఇదొక రెస్టారెంట్. ఇదిగో ఛార్జెస్ ఇలాగ ఉన్నాయి. బస్ పార్కింగ్, కార్ పార్కింగ్, ఆటో పార్కింగ్, బైక్ పార్కింగ్. ఒక్క వాటికి ఒక్క రూపీస్ ఛార్జ్ చేయబడతాయి. అండ్ ఇక్కడ బీచ్ ముందర కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ అన్నీ చూద్దాం. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. పెట్స్ వేసుకోవచ్చు, డ్రెస్ కావాలంటే కొనుక్కోవచ్చు, క్యాప్స్, బెడ్స్. మనకు తెలిసిందిగా బీచ్ పక్కన అంటే సముద్రంలో దొరికే వస్తువులన్నీ ఇక్కడే అమ్ముతుంటారు. మనకి చౌకగా రేటుగా దొరుకుతాయి. కొన్ని రేటు ఉన్నవైతే రేటు ఎక్కువ చేసి అమ్ముతారు. ఇంకా లోపలికి వెళ్ళి అన్నీ ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. క్యాష్ లేకపోతే ఫోన్పే చేసుకోవచ్చు. ఫోన్పే, ఆన్లైన్ పేమెంట్ కూడా అవైలబుల్. నెక్స్ట్ ఇక్కడ అన్నీ పక్కన ఉన్న షాప్స్ అన్నీ ఇవే అంటే బాక్సులు అన్నీ షాప్స్.
ఇండోర్ అవుట్డోర్కి బాగుంటాయి డోర్ ఇంటి ముందర. అదే మనం వెళ్ళబోయే ఏరియా అంటే బీచ్, ఇటు పార్కింగ్, ఇటు కొన్ని షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ కూడా చూడు. ఈ షాప్స్ ఫ్రైడ్ రైస్ షాప్స్ అంటే ఇటు ఈ షాప్స్ మొత్తం ఫ్రైడ్ రైస్లు. అక్కడ వరకు అయితే ఫ్రైడ్ రైస్ షాపులు చూసాం. ఇంకా కిడ్స్ కార్స్. ఇక్కడ వరకు అయితే ఇవి కార్ పార్కింగ్స్ ఇవన్నీ. ఇక్కడ ప్రతిదీ ఫ్రీగా బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తాను అనేది లేదు. ప్రతిదానికి ఛార్జ్ చేయబడతాయి. వెహికల్స్కి మాత్రమే. మనిషికి అయితే ఊరికి వచ్చిన వాళ్ళకి ఛార్జెస్ ఉండవు. కాకపోతే బైక్ కానీ ఆటోలు కానీ కారు కానీ వాటన్నిటికీ ఛార్జెస్ ఉంటాయి. రిషికొండ బీచ్ ఎంట్రీలో కంట్రోల్ అవుట్ పోస్ట్ ఒకటి ఉన్నది. దాని ఎదురుగా మ్యాప్ ఉన్నది. మ్యాప్ చూడవచ్చు. ఈ మ్యాప్ మొత్తం రిషికొండ బీచే. ఈ బీచ్లో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమి ఉన్నాయి అనేది మెన్షన్ చేస్తున్నారు. ఈ మెన్షన్ చేసినవి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం మనం ఇక్కడ చూసుకొని దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి, మనకి నచ్చింది, మనకి ఏది అనిపించినా వెళ్ళొచ్చు. ఎక్కడ ఆడుకోవాలా, ఎక్కడ సేఫ్ జోన్, ఎక్కడ రిస్క్, ఎక్కడ సేఫ్, ఎక్కడ హై రిస్క్ అనేది మొత్తం ఇక్కడే మెన్షన్ చేసి ఉన్నారు. కనుక ఈ మ్యాప్ చూసి మనం ఫాలో అవచ్చు. ఇదే కంట్రోల్ రూమ్. అంటే ఇదే బీచ్ పక్కనే ఉన్నది, ఎదురుగానే ఉన్నది ఈ కంట్రోల్ రూమ్. పోలీసులు అంటే బీచ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత లోతులో వెళ్ళాలనేది, ఇంకా లోతులోకి వెళ్తుంటే ఇక్కడ కంట్రోల్ చేయడానికి పోలీసులు అనేది ఉంటారు. కంట్రోల్ రూమ్ ఇక్కడే, దాని పక్కన మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ చూసుకొని మీరు నచ్చిన రూట్ వైపు వెళ్ళొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ. రిషికొండలో ఫెసిలిటీ బండి ఆడుకోవచ్చు. బీచ్ దగ్గరే ఇలా బండి ఆడుకోవచ్చు. దూరం దగ్గర ఎక్కి ఇక్కడ బీచ్. ఇదిగో టూరిస్ట్ గైడ్స్ చాలా అంటే చాలామంది వచ్చారు. చీమ లెక్క ఉన్నారు. ఒక్కొక్క చీమ లెక్క. పెద్ద అల్లు వస్తున్నాయి.
అన్ని బీచ్ల కల్లా రిషికొండ బీచ్ మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఎందుకు అంత ఫేమస్ అంటే ఇక్కడ ఆడుకోవాల్సిన వాళ్ళని అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అంటే అన్ని చక్కగా ఆడుకోవచ్చు. కాదు అక్కడికి ఇక్కడికి ఏ చోటైనా ఆడుకోవచ్చు. ఇక్కడ రాలే అంత ఏమి ఉండవు, రిస్కులు అంత పెద్ద ఉండవు. చూసారుగా మెయిన్లో బోర్డు ఉంది. ఆ బోర్డు గాలి ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటైనా కానీ పెద్దగా ప్రమాదకరమైన చోట్ల అయితే లేవు. ప్రమాదకరమైన చోట్ల ఏమైనా ఉంటే ఇక్కడ కంట్రోల్ రూము పోలీసులు అన్నమాట మనకి చెప్తారా ఎటువైపు రిస్క్ ఉంది, ఎటువైపు రిస్క్ లేదని. దాన్ని బట్టి మనం ఫాలో అయ్యి ఆడుకోవచ్చు. చూసారా వాళ్ళు చివరి నుంచి ఇంకా చివరి వరకు ఉన్నారు, ఆడుకోవచ్చు. ఇంకా అదేంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఒకవేళ ఈ బీచ్లో కొట్టుకుపోతారేమోననే ఉద్దేశంతో చిన్నపిల్లలకి తాడు పట్టించి ఆ తాళ్ళు అనేది పెట్టారు. తేలియాడైనా ఎప్పుడైనా పెద్దవారమైనా కానీ ఆ తాళ్ళు పట్టి మన బీచ్ లోపలికి అలల్లో మనకి కొట్టుకుపోతున్నా కానీ మన సేఫ్గా ఉండొచ్చు. ఈ రిషికొండ బీచ్ మీకు ఏమనిపించిందో, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయండి అంటున్నా కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. చేయండి గాయస్. మీరు కామెంట్ చేస్తేనే ఏదైనా నేను బాగా చేసినా చేయలేదా అనేది నాకు తెలుస్తుంది. మీరు ఏదో ఒక కామెంట్ చేయండి. బాగా చేసిన అది బాగుంటే బాగుంటుంది అని చెప్పండి, లేదంటే లేదని. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ దానిగా వీడియో చేసి చూపిస్తాను. అన్ని చోట్ల ఆడుకోవచ్చు. ఇంకా ఇటు పార్క్ ఉన్నది, ఇంకా ఎంజాయ్. పార్క్ కొండ పార్క్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే బీచ్ చూద్దాం. సెల్ఫీ తీసుకుంటున్నారు ఈ పడవలు. మత్స్యకారులు ఉపయోగిస్తారు చేపలు పట్టడానికి, చేపలు వెళ్ళేటప్పుడు ఈ పడవలనే ఉపయోగిస్తారు. అక్కడికి ఆ తాడు పెట్టారు, అవతలకి ఆ తాడు పెట్టారు, ఇక్కడికి ఏమొచ్చి ఇంకో తాడు. తాడు ఉంటే మనకి సేఫ్టీ. తాడు లేకపోతే సడన్గా వచ్చి అలలు వచ్చి కొట్టుకుపోయి అనుకో ఇంకా పెద్ద పెద్ద అల్లు వస్తున్నాయి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఈ చోట మాత్రం రాళ్ళు ఉన్నాయి. ఇంకా సేఫ్, చక్కగా ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేయవచ్చు. బోట్లన్నీ ఈ బీచ్లోనే తిప్పుతారు కానీ ఆపేశారు అనుకుంటా. మధ్యకాలంలో వర్షం ఎక్కువ పడ్డది కదా, దాని కారణంగానే ఆపేశారు అనుకుంటా. అలలు ఎక్కువ వస్తున్నాయి కదా, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఇంకా పెద్ద పెద్ద అలలు రావడం వల్ల ఆ బోటు అది టూరిస్ట్ని కంట్రోల్ చేసేది. ఇక్కడ టూర్కి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇలా జాగ్రత్త తీసుకుని పోలీసులు అనుమతించారు. రాళ్ళ ఏరియాకి వచ్చిన చాలా చాలా పెద్ద వస్తున్నాయి.
కాకపోతే అలా పెద్ద పెద్ద రావడంతో వచ్చేసారు. బోట్లు ఇక్కడ బీచ్ దగ్గర ఎక్కడికి రాము. ఇక్కడ సెల్ఫీ తీసుకోవచ్చు. రావాలి బీచ్ పక్కన అంటే సెల్ఫీ వచ్చే గాలికి పట్టుకున్న స్టిక్కే పట్టుకోలేకపోతున్నా, అంత గట్టిగా వస్తుంది గాలి. కెమెరామెన్ గింబల్ గురించి అడిగి ఎలా తీసుకుంటున్నావా? నాకేం పెద్దది కెమెరా ఏం లేదు. నా ఫోన్ ఓప్పో Reno 8 5G 30,000 నుంచి ఈఎంఐ ద్వారా తీసుకొని నేను ఎలాగో టూరిస్ట్కి వెళ్తుంటాం కదా, వీడియోస్ తీసుకుందామని ఇలా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక్కొక్కరు వీడియోస్ ఒక్కొక్కరు ఉంటాయి, ఒక్కొక్కరు ఉంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేయండి. లేకపోతే ఏంటంటే వీడియో నోటిఫికేషన్ మీకు రాదు. నిజంగా రిషికొండ బీచ్ చాలా చాలా బాగుంది. తప్పకుండా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. రిషికొండ బీచ్కి నేను మాట్లాడే మాటలే లేదో తెలియదు, కానీ వచ్చే గాలికే ఆ మాటలు మీకు వినబడుతున్నాయో లేదో తెలియదు. వినబడుతుంటే మంచిదే, వినబడకపోతే నేనేం చేయలేదు. సముద్రం ఇదంతా రాయే. సమ్మర్ టైంలో అయితే రాయి మొత్తం కనిపిస్తుంది. ఇదంతా రాలే కాబట్టి తీసుకోవచ్చు. ఇంకా అది శివారు కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ పార్క్ ఉంది, పార్క్ తర్వాత చూద్దాం. సరే, ఇంట్లో ఉన్న చర్చ్ అంతా శబ్దం మొత్తం బయటకి అనిపిస్తుంది. ఇక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద అల్లు వస్తున్నాయి. ఇసుక నుండి నడాలి నాకు అంతగా సిసి రోడ్లో కంకరాలు అలా కట్టారు. అక్కడ నుండి బీచ్ చూస్తే ఎంజాయ్ చేయవచ్చు. ఫ్లవర్స్ పెద్ద పెద్ద బోట్లు. ఇదిగా ఇసుక నుండి నేను నడను అనుకుంటే సైడ్ నుంచి నడవచ్చు.